కానీ సంబరంగా ఉండడానికి ఈయన ఇరకాటంలో పడడానికి కారణం ఒకే ఒక్కడు. మరి కేసులతోటి జైళ్ళల్లో ఏళ్ళకేళ్ళు ఉండడానికి భగీరథ ఏమన్నా మామూలు మనిషి అనుకున్నారా? ఏమో ఇన్నొద్దులకైనా జైల్లోనే ఉండడో లేకపోతే మంచిగా ఇంట్లో ఉండడో ఎవరికెరక. వెనుకపోండి రాజకీయ బలం ఉంటే కేసులు అయినంత సేపు కాదు బయటకచ్చుడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇప్పుడు దునియా మొత్తంలో మస్తు సంబరంగా ఉన్నది ఎవరు అనంటే తక్కువ బండి సంజయ్ అన్న అని చెప్పొచ్చు. అట్లనే బగ్గ ఇరకాటంలో పడ్డది ఎవరు అనంటే తక్కువ సేమ్ రేవంత్ అన్న అని చెప్పొచ్చు. కానీ సంబరంగా ఉండడానికి ఈయన ఇరకాటంలో పడడానికి కారణం ఒకే ఒక్కడు, మన బండి భగీరథు. మళ్ళేం చేసి పాడేండ్రు అని పరిశాన్ అవుతున్నారా? ఈ తాప ఏం చేయలే, బెయిల్ వచ్చింది కనుక బెయిల్ వచ్చి ఇంటికి పోయిండు. మరి కేసులతోటి జైళ్ళల్లో ఏళ్ళకేళ్ళు ఉండడానికి భగీరథ ఏమన్నా మామూలు మనిషి అనుకున్నారా? కేంద్ర మంత్రి కొడుకు, పూపాటి లీడర్ కొడుకు, పొలిటీషియన్ కొడుకు. అందుకే కేసు అయినాక 10 రోజుల దాకా కనబడకుండా తప్పించుక తిరిగినా, ఇప్పుడు కేసు అయి జైలు నుండి నెలకే బెయిల్ దొరికినా అంతా రాజకీయ బలం. ఆ బలం ఎంత పెద్దగా ఉంటదంటే అసలు ఆయనకు బెయిల్ వచ్చి ఇంటికి పోయిన ముచ్చట కూడా మీడియాకు చాలా లేట్ గా తెలిసింది. అరెస్ట్ అయినప్పుడు ఒక్క మాస్క్ పెట్టుకొని లోపలికి పోయింది తప్పితే ఆయనకి నెల రోజులు జైల్లోనే ఉన్నాడు అనే దానికి అసలు ప్రూఫే లేదు. ఏమో ఇన్నొద్దులకైనా జైల్లోనే ఉండడో లేకపోతే మంచిగా ఇంట్లో ఉండడో ఎవరికెరక అని మస్తు అనుమానపడుతున్నారు చాలా మంది. ఇక ముచ్చట పక్కకు పెడితే పోక్సో కేసులో అరెస్ట్ అయితే మినిమం 3 ఏళ్ళు లేకపోతే ఇంకా అంతకంటే 20 ఏళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ శిక్ష పడవచ్చు. అసలు బెయిల్ అనే ముచ్చట చాలా కష్టం అంటారు. మరి బండి భగీరథ్కి ఎట్లా గింత చెప్పండి బెయిల్ వచ్చింది అంటే పూపాటి షైపాటి కుమ్మక్ అయినట్టే కదా. సంజయ్ అన్న తోటి దోస్తాను ఉన్నది కాబట్టి రేవంత్ అన్న సర్కారు సాయం చేస్తున్నది కదా అని అంటున్నారు చాలా మంది. మరి కదా ఎంత నిజమో గానీ గా నడుమ నల్గొండల మైనర్ పిల్ల మీద గిట్లనే పాడు పని చేసిన గుర్జాల చందు అనేటోనికి 32 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. నారాయణపేట జిల్లాలో 15 ఏళ్ల ఆడపిల్లను పాడేసిన కొల్ల సురేష్ అనేటోనికి కూడా 20 ఏళ్ల శిక్ష పడ్డది. అట్లనే రంగారెడ్డి జిల్లాలో కూడా గిట్లనే పాడు పని చేసిన దడే రాజు అనేటోనికి కూడా 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. ఇక నల్గొండల 14 ఏళ్ల మైనర్ పిల్లను పెళ్లి చేసుకుంటానికి ఖరాబ్ చేయడానికి చూసిండు ఒకడు, వానికి సపోర్ట్ చేసింది ఆ మైనర్ పిల్లోళ్ళ అమ్మ. ఇక ముచ్చట బయటకు వచ్చినాక పాడియానికి చూసిన వానికి 26 ఏళ్ల జైలు శిక్ష, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ అమ్మకు 22 ఏళ్ల శిక్ష పడ్డది. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే పోక్సో కేసు పడ్డ చాలా మందికి బెయిల్ రాలేదు, కేసులు కూడా గట్టిగానే పడతాయి. ఇప్పుడు నేను చెప్పినా కూడా ఎప్పటియో కాదు, ఈ 2-3 నెలల ముచ్చట్లే. మరి వాళ్ళందరికీ ఎట్లా గన్నేళ్ళు శిక్షలు పడ్డాయి, గాళ్ళకి ఎందుకు బెయిల్ రాలే? నెల కింద అరెస్ట్ అయి జైలుకు పోయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి ఎట్లా బెయిల్ వచ్చింది, ఇంకా ఎందుకు శిక్ష పడతలేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు ముచ్చట. ఇక మాట్లాడుకునే దానికి ఏమున్న తీరి, వెనుకపోండి రాజకీయ బలం ఉంటే కేసులు అయినంత సేపు కాదు బయటకచ్చుడు అని అనబట్టిరు. ఈ బండి భగీరథ్ బెయిల్ ముచ్చటారికైనా చాలా మంది పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.